శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, ఏ రోజున చేసుకోవాలి, ఆ రోజున కుదరని వాళ్ళు ఏ రోజున చేసుకోవాలి, ఆ రోజు శుభముహూర్తాలేంటి, ఏ సమయానికి పూజ చేసుకుంటే మంచిది అని పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు జరుపుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటాం. మనకి పౌర్ణమి కూడా శుక్రవారం రోజు వచ్చింది, కానీ మనం పురాణాల ప్రకారం పౌర్ణమి ముందుకు వచ్చి శుక్రవారం రోజున జరుపుకుంటాం. అది ఏ తిథి అయినా పర్లేదు, కానీ మనం ఆ రోజు జరుపుకుంటాం. కాబట్టి మనం ఈ సంవత్సరంలో 2026లో వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21న జరుపుకుంటున్నాం. మనకు ఈరోజు వచ్చేసి తిథి ఈ శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి. మనకు ఈ తిథి రాత్రి 11:30 వరకు ఉంది, తర్వాత దశమి వస్తుంది. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం. మనకిది ఉదయం 11:52 వరకు ఉంది, తర్వాత మనకి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. ఆ రోజు కుదరని వారు మూడో శుక్రవారం ఆగస్టు 28 ఆ రోజు పౌర్ణమి కూడా ఉంది, మనం ఆ రోజు జరుపుకోవచ్చు. ఆగస్టు 21న మనకి శుభముహూర్తాలు ఏంటి, పూజ చేసుకోవడానికి అనుగుణమైన టైమ్స్ ఏంటో చూద్దాం. పూజా ముహూర్తాలు లగ్నానుసారంగా సింహ లగ్నం ఉదయం 6:25 నుండి 7:50 వరకు ఉంది. ఉదయం పూజ చేసుకునేవారు 6:25 నుండి 7:50 వరకు మనకి సింహ లగ్నం ఉంది, మంచి ముహూర్తం ఉంది, అప్పుడు చేసుకోవచ్చు. మార్నింగ్ వీలు కాని వాళ్ళు మధ్యాహ్నం చేసుకుందాం అనుకున్న వాళ్ళు 12:05 నుండి మధ్యాహ్నం 2:18 ఉంది, ఈ టైంలో చేసుకోవచ్చు. సాయంత్రం ప్రదోష కాలంలో చేసుకునే వారికి 6:15 నుండి 7:50 వరకు మనకి మంచి ముహూర్తం ఉంది, కుంభ లగ్నం ఉంది, మనం అప్పుడు చేసుకోవచ్చు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు ఉంది, మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు ఉంది. మనకి రాహుకాలం వచ్చేసి ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:19 వరకు ఉంది. వర్జం సాయంత్రం 6:09 నుండి 7:57 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఇవండి ఆగస్టు 21 రోజు శుభముహూర్తాలు, అశుభముహూర్తాలు. మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో పూజ చేసుకొని ఆ అమ్మవారి కృపకి పాత్రలు కావాలని, ఆ వరలక్ష్మీదేవి కటాక్షం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.